ఈరోజు మనం ప్రీవియస్‌గా ఆహ్, కంట్రోల్ యూనిట్ గురించి చూసాం. సో, ఈరోజు ఏంటంటే మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ గురించి చూద్దాం. సో, మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కంట్రోల్? అసలు వాట్ ఈస్ కంట్రోల్ యూనిట్? అసలు వాట్ ఈస్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్? అసలు వాట్ ఈస్ కంట్రోల్ మెమరీ? సో, ఈ వర్డ్స్ వన్ బై వన్ చూద్దాం. సో, మనకి ప్రీవియస్‌గా అసలు కంప్యూటర్ అంటే బేసిక్ కాంపోనెంట్స్ ఏవుంటాయో మనకు తెలుసు. ప్రీవియస్‌గా మనకు కంప్యూటర్ అంటే ఏంటి? వాట్ ఆర్ ద 3 బేసిక్ కాంపోనెంట్స్? CPU, IO యూనిట్, మెమరీ యూనిట్. సో, ఈ 3 బేసిక్ కాంపోనెంట్స్ మనకు తెలుసు. సో, నెక్స్ట్ అగైన్ CPU ఈస్ డివైడెడ్ ఇంటూ ALU, CU, రిజిస్టర్స్. సో, మనకి ఇది తెలిసిందే కదా! సో, ALU ఏం చేస్తుంది? ALU అనేది విచ్ పెర్ఫార్మ్స్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో, చాలా సార్లు చూసారు. సో, అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ కావాలనుకుంటే గనక ALU కావాలి. సో, నెక్స్ట్ రిజిస్టర్స్. రిజిస్టర్స్ అంటే ఏంటి? రిజిస్టర్స్ యూజ్డ్ ఫర్ టెంపరరీ స్టోరేజ్. ఏదైనా డేటాని టెంపరరీ స్టోరేజ్‌కి చేసుకోవడానికి నెక్స్ట్ రిజిస్టర్స్ ఆర్ హై స్పీడ్ స్టోరేజ్ యూనిట్స్. సో, ఎందుకంటే CPUలోనే ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ హై స్పీడ్ స్టోరేజ్ యూనిట్స్. సో, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్ ఏంటంటే కంట్రోల్ యూనిట్. సో, కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? కంట్రోల్ యూనిట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ కంట్రోల్ సిగ్నల్స్. రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ కంట్రోల్ సిగ్నల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ జనరేట్ చేసాం. ప్రీవియస్‌గా కంట్రోల్ సిగ్నల్స్. T1, T2, T3. సో, ఇయన్నీ దేనికి యూజ్ అవుతుంది అసలు కంట్రోల్ సిగ్నల్స్ అంటే? ఒక డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడానికి. అంటే డేటానంటే ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్‌కి గాని, లేకపోతే ఒక ఆపరేషన్స్ అన్నీ రిజిస్టర్స్ మీద జరుగుతూ ఉంటాయి కదా! సో, ఒక డేటాను ఒక చోట నుంచి ఒకటికి పంపాలన్నా, లేకపోతే యాడ్ జరగాలన్నా, ఏదైనా పర్టిక్యులర్ ఆపరేషన్స్ జరగాలన్నా, సో, అయన్నీ కూడా ఈ కంట్రోల్ యూనిటే రెస్పాన్సిబుల్. ఎలా రెస్పాన్సిబుల్? బై జనరేటింగ్ కంట్రోల్ సిగ్నల్స్. హ్మ్. సో, ఈ కంట్రోల్ సిగ్నల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ కంట్రోల్ సిగ్నల్స్ మనకి ఒక డేటా నుంచి ఒకటి మూవింగ్ గాని అదేమీ అవ్వదు. సో, కంట్రోల్ సిగ్నల్స్ జనరేట్ చేస్తేనే సీక్వెన్స్‌గా జరుగుతుంది. సో, ఫర్ సపోజ్ యాడ్ 2 నంబర్స్ అన్నాననుకోండి. యాడ్ 2 నంబర్స్‌కి ఫస్ట్ సీక్వెన్స్ ఏంటి? సీక్వెన్స్ బై సీక్వెన్స్ ఫస్ట్ టైమింగ్ సిగ్నల్స్‌లో రీడ్ ఏ మామూలుగా చెప్పేస్తున్నాను. రీడ్ ఏ. సెకండ్ టైమింగ్ సిగ్నల్‌లో కంట్రోల్ సిగ్నల్‌లో రీడ్ బి. థర్డ్ నెక్స్ట్ తెచ్చుకునేది. యాడ్ చేయడం అలాగా. సో, మన ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు కదా! ఫస్టే యాడ్ చేసేసి ఏమి తెచ్చుకోకుండా. సో, కంట్రోల్ సిగ్నల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ కంట్రోల్ బిట్వీన్ ఎప్పుడైతే మనం డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నామో అప్పుడు ఈ కంట్రోల్ యూనిట్ అంతా రెస్పాన్సిబుల్ అన్నమాట. సో, కంట్రోల్ సిగ్నల్స్ జనరేట్ చేసి సో, దాని నుంచి మనం డేటాని కంట్రోల్ చేయగలం. సో, కంట్రోల్ యూనిట్ డిజైన్‌కి 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో, కంట్రోల్ యూనిట్ ఉంది కదా! సో, దాన్ని 2 టైప్స్ ఆఫ్ కింద డిజైన్ చేశారు. ఒకటేంటంటే హార్డ్ వైర్డ్ మనం ఆల్రెడీ చూసాం. హార్డ్ వైర్డ్ కంట్రోల్ యూనిట్. ఇంకొకటేంటంటే ఇప్పుడు నేర్చుకునేది మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్. సో, మనం ఆల్రెడీ హా హార్డ్‌వైర్డ్ కంట్రోల్ యూనిట్ చూసాం. సో, హార్డ్‌వైర్ అంటే పేరులోనే ఉంది. ఇట్ ఈస్ డిజైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హార్డ్‌వేర్. సో, ఒక హార్డ్‌వేర్‌తో డిజైన్ చేశారు. ఆ హార్డ్‌వేర్ ఏమేంటి? ఫ్లిప్ ఫ్లాప్స్ గాని, ఎన్కోడర్స్ గాని, ఇంకా డీకోడర్సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్కోడర్స్, డీకోడర్స్ ఇయన్నీ చూసి మనం కంట్రోల్ యూనిట్ డిజైన్ కూడా చూసాం. మనం దాని డయాగ్రామ్ కూడా చూసాం. ఎలా కంట్రోల్ యూనిట్‌కి ఇయన్నీ ఎలా కనెక్ట్ అయినియని. సో, ఎలాగా మనకి కంట్రోల్ యూనిట్ నుంచి సిగ్నల్స్ ఎలా జనరేట్ అవుతాయి. సో, టీ0, టీ1 అనేవి చూసాం కదా! సో, అదంతా కూడా హార్డ్‌వేర్‌ది. సో, దీనికి మెయిన్ ఇంపార్టెంట్ దీనివల్ల యూజెస్ ఏంటంటే, ఒకటి హై స్పీడ్. ఏదైనా ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి హార్డ్‌వేర్‌లో చాలా స్పీడ్‌గా చేయొచ్చు. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే కాస్ట్ ఎక్కువ కొంచెం. సో, మనం ఏంటంటే హార్డ్‌వేర్‌లో క్యారెక్టరిస్టిక్స్ చూస్తున్నాం. సో, కాస్ట్ ఎక్కువ, ఎక్స్‌పెన్సివ్. సో, థర్డ్ వన్ ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ కూడా. సో, ఎందుకంటే మనకు ఆ వైరింగ్ అదంతా అందరికీ తెలీదు కదా! సో, ఇట్ ఈస్ కాంప్లెక్స్ హార్డ్‌వేర్‌లో. సో, ఏంటంటే ఏదైనా కొత్త ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి.
సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు యాడ్ ఏదైనా కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే మొత్తం హార్డ్వేర్ని అంతా మార్చాలి. సో ఏంటంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఎప్పుడు వైల్ యాడింగ్ న్యూ ఇన్స్ట్రక్షన్స్ దిస్ హార్డ్వేర్ కంట్రోల్ ఈజ్ డిఫికల్ట్. సో దీనికి సమ్ ఆఫ్ ది హార్డ్వేర్ కంట్రోల్ యూనిట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంటెల్ 8085 అని, సో నెక్స్ట్ మోటరోలా 6802. సో ఇయన్నీ ఏంటంటే హార్డ్వేర్ కంట్రోల్ యూనిట్స్ ఎగ్జాంపుల్స్. ఇంకా రిస్క్ సిపియూస్ అని. సో రిస్క్ అంటే ఏంటంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ అని ఉంటాయి. సో రిస్క్, సిస్క్ అంటే ఏంటో తర్వాత చూద్దాం. సో రిస్క్ ఇయంతా కూడా హార్డ్వేర్‌లోకి వస్తాయి. సో కమింగ్ టు సెకండ్ వన్ ఏంటంటే మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్. మనం ఇప్పుడు నేర్చుకునేదంతా కూడా ఇదే మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్. సో ఇక్కడేంటి మనకసలు మెయిన్ గోల్ ఏంటి? కంట్రోల్ సిగ్నల్స్‌ని జనరేట్ చేయడం. అంతే కదా! ఏ కంట్రోల్ యూనిట్ అయినా దాని రెస్పాన్సిబుల్ ఏంటి? టు జనరేట్ కంట్రోల్ సిగ్నల్స్. కంట్రోల్ యూనిట్ మెయిన్ గోల్ ఏంటి? టు జనరేట్ కంట్రోల్ సిగ్నల్స్. సో కంట్రోల్ సిగ్నల్స్‌ని జనరేట్ చేయడానికి 2 మెథడ్స్ అన్నాను. ఒకటి హార్డ్వేర్. విత్ ద హెల్ప్ ఆఫ్ హార్డ్వేర్ కంట్రోల్ సిగ్నల్స్‌ని జనరేట్ చేస్తాం. సో నెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో ప్రోగ్రామ్. జస్ట్ గుర్తుపెట్టుకోండి. విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్ సిగ్నల్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. సో సాఫ్ట్‌వేర్ అంటే మనకు తెలుసు కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్సే కదా! సో సాఫ్ట్‌వేర్ ఆర్ ప్రోగ్రామ్ ఈస్ డిజైన్డ్ టు జనరేట్ కంట్రోల్ సిగ్నల్స్. అర్థమైందా? మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్‌లో కంట్రోల్ సిగ్నల్స్‌ని జనరేట్ చేయడానికి మనం ఒక ప్రోగ్రామ్‌ని వాడాం. ఆ ప్రోగ్రామ్‌ని మైక్రో ప్రోగ్రామ్ అంటాం. సో ఈ మైక్రో ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుందంటే కంట్రోల్ మెమరీలో ఉంటుంది. సో దిస్ మైక్రో ప్రోగ్రామ్ ఈస్ స్టోర్డ్ ఇన్ కంట్రోల్ మెమరీ. ఇది చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ మెమరీ గురించి అడిగినా మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ అన్న ఒకటే. సో దిస్ ప్రోగ్రామ్ ఈస్ స్టోర్డ్ ఇన్ కంట్రోల్ మెమరీ. సో నెక్స్ట్ కంట్రోల్ మెమరీ అనేది రోమ్. మనకు తెలుసు రోమ్ అంటే ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ. ఆల్రెడీ ప్రీవియస్‌గా డిజైన్ చేసేసి ఉంటుంది. దాన్ని మనం రీడ్ మాత్రమే చేసుకోగలం. దాన్ని ఏం మోడిఫికేషన్ చేయలేం. హ్మ్. సో అసలు మైక్రో ప్రోగ్రామ్ అంటే ఏంటి? కంట్రోల్ మెమరీ అంటున్నారు. ఏంటి అంటే, సో కంట్రోల్ మెమరీ అంటే ఏంటి? మనకొక మెమరీ యూనిట్ ఉంటుంది కదా! మన కంప్యూటర్‌లో మెమరీ యూనిట్ ఎలా ఉంటుందో, ఒక కంట్రోల్ మెమరీ యూనిట్ కూడా ఉంటుంది. సో ఈ కంట్రోల్ మెమరీ యూనిట్ ఏంటి? దీంట్లో ఒక ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేసి ఉంటుంది. ఈ కంట్రోల్ మెమరీ యూనిట్‌లో ప్రోగ్రామ్ డిజైన్ చేసేసి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్‌ని ఏమంటాం? మైక్రో ప్రోగ్రామ్ అంటాం. అర్థమైందా? సో మనకి దీంట్లో ఎలా తీసుకుంటామంటే 128/1020 మన మెమరీ యూనిట్. డోమరే మన మెమరీ యూనిట్ 128/20. 128 అంటే ఏంటి? అడ్రెస్ 2 పవర్ 7 బిట్స్. సో మన అడ్రెస్ ఎంతంటే 7 బిట్స్‌లో అడ్రెస్ ఉంటుంది. 000567. సో మన అడ్రెస్ ఎంత ఉంటుంది? సో నెక్స్ట్ 20 మన కంట్రోల్ దాంట్లో ఇన్‌స్ట్రక్షన్స్, మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కదా! ఆ ఇన్‌స్ట్రక్షన్ సైజ్ వచ్చి 20 బిట్స్. అర్థమైందా? మన కంట్రోల్ మెమరీ యూనిట్ అంటే 128/20 ఇన్ జనరల్ జస్ట్ మీకు ఒక మామూలుగా ఎలా ఉంటుంది బేసిక్ అని చెప్తున్నాను. సో 128/20. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఎంత చూసాం? మెమరీ యూనిట్ చూసాం. మెమరీ యూనిట్ గురించి డిజైన్ చేసినప్పుడు దాంట్లో 4096/16 అప్పుడు 16 బిట్స్ ఉంటది. సో ఈచ్ ఇన్‌స్ట్రక్షన్ 16 తెలుసు కదా మనకి. 11 బిట్స్ అడ్రెస్, నెక్స్ట్ 4 బిట్స్, 3 బిట్స్ ఆపరేషన్, 1 బిట్ ఇండైరెక్ట్ అడ్రెస్. ఈ కంట్రోల్ మెమరీ యూనిట్‌లో ఏంటంటే 20 బిట్స్. 20 బిట్స్‌లో మనం తర్వాత చూద్దాం. ఏ బిట్స్, అడ్రెస్‌కి ఎన్ని బిట్స్ అనేది తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ దీంట్లో చాలా మైక్రో ప్రోగ్రామ్స్ ఉంటాయి. కంట్రోల్ మెమరీలో ఒక మైక్రో ప్రోగ్రామ్ కాదు. చాలా మైక్రో ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అసలు మైక్రో ప్రోగ్రామ్ అంటే ఏంటి? మైక్రో ప్రోగ్రామ్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి, మైక్రో ప్రోగ్రామ్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ micro instructions. Collection of micro instructions is called micro program. So micro program. సో నెక్స్ట్ అసలు మైక్రో ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? మనకి యాడ్ ఏ, బి అని ఉందనుకోండి.
సో, దాంట్లో ఏదైనా ఒక ఇన్‌స్ట్రక్షన్ ఉందనుకోండి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని కలిపి మైక్రో ఇన్‌స్ట్రక్షన్ అంటాం. సో, నెక్స్ట్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటంటే, మళ్ళీ మైక్రో ఇన్‌స్ట్రక్షన్‌లో మైక్రో ఆపరేషన్స్ ఉంటాయి. సో, మైక్రో ఆపరేషన్స్ కూడా ఉంటాయి. సో, మైక్రో ఆపరేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు యాడ్ ఏ, బి అని ఉందనుకోండి. ఇదొక ఇన్‌స్ట్రక్షన్. ఒక మైక్రో ఇన్‌స్ట్రక్షన్. సో, నెక్స్ట్ సమ్ ఆపరేషన్స్ ఈ ఏ, బిని యాడ్ చేయడానికి సమ్ ఆపరేషన్స్ ఉంటాయి మనకి. సమ్ 3 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 5-6 ఉండొచ్చు. సో, ఫస్ట్ అసలు మైక్రో ప్రోగ్రామ్ అంటే ఏంటి? మైక్రో ప్రోగ్రామ్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్రోగ్రామ్ విత్ ఇన్‌స్ట్రక్షన్స్. కలెక్షన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ తెలుసు కదా! సో, కలెక్షన్ ఆఫ్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ ఈస్ కాల్డ్ మైక్రో ప్రోగ్రామ్. అండ్ అగైన్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్ కంటైన్స్ మైక్రో ఆపరేషన్స్. జస్ట్ మెయిన్ అన్నీ గుర్తుపెట్టుకోండి. సో, మైక్రో ప్రోగ్రామ్ అనేది ఎక్కడ స్టోర్ అయ్యింది? మన కంట్రోల్ మెమరీలో స్టోర్ అయ్యింది. ఈ కంట్రోల్ మెమరీలో చాలా మైక్రో ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో, ఈచ్ మైక్రో ప్రోగ్రామ్‌ని ఏమంటారంటే రొటీన్ ఆర్ సబ్‌రొటీన్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈచ్ మైక్రో ప్రోగ్రామ్ ఆర్ ఏమనంటారంటే రొటీన్ ఆర్ సబ్‌రొటీన్ అని కూడా అంటారు. సో, సబ్‌రొటీన్ అంటే ఒక ఫంక్షన్ టైప్ అన్నమాట. మనం సిలో ఫంక్షన్ రాస్తున్నాం. యాడ్ ఏ, బి అని ఒక ఫంక్షన్ ఉందనుకోండి. సో, ఆ ఫంక్షన్ రిలేటెడ్ కోడ్ అంతా ఒక చోట ఉంటుంది కదా! సో, దీంట్లో కూడా ఒక యాడ్‌కి సంబంధించిందంతా ఇక్కడ ఉంటుంది. ఒక పలానా ప్లేస్‌లో ఉంటుంది. ఇదంతా యాడ్ రొటీన్ అనుకోండి. నెక్స్ట్ ఫెచ్ రొటీన్ అంతా కలిపి ఒక చోటన ఉంటుంది. సో, అలా అన్నీ కలిపి మన మైక్రో ప్రోగ్రామ్‌లోనే డిజైన్ చేసేసి ఉంటుంది. సో, అర్థమైంది కదా! మైక్రో ప్రోగ్రామ్ అంటే ఏంటో అర్థమైంది కదా! అసలు మైక్రో ప్రోగ్రామ్ అంటే ఏంటి? మైక్రో ఇన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? సో, ఇయన్నీ అర్థమైనయి కదా! సో, ఇప్పుడు మనం ఏం చూద్దామంటే అసల దీంట్లో అడ్రెస్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? సో, అయన్నీ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మెయిన్ కంట్రోల్ మెమరీ. సో, కంట్రోల్ మెమరీ అంటే చూసాం. కంట్రోల్ మెమరీ. కంట్రోల్ మెమరీలో ఏముంటుంది? కంట్రోల్ మెమరీ కన్సిస్ట్స్ ఆఫ్ మైక్రో ప్రోగ్రామ్స్. మైక్రో ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? చాలా మైక్రో ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రీ డిఫైన్డ్‌గా. సో, ఆ మైక్రో ప్రోగ్రామ్‌లో ఒక ప్రోగ్రామ్‌కి చాలా మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌లోనే చాలా ఆపరేషన్స్ ఉంటాయి. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ప్రోగ్రామ్‌లో మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఆపరేషన్స్ ఉంటాయి. సో, కంట్రోల్ మెమరీ. ఈ కంట్రోల్ మెమరీకి ఫ్లో ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రెస్ సీక్వెన్సర్ కావాలి. మనం ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే ఒక అడ్రెస్ అనేది పంపాలి. ఎక్కడికి? కంట్రోల్ మెమరీకి. సో, దాన్నేమంటారంటే అడ్రెస్ సీక్వెన్సర్. ఆర్ మనం ప్రీవియస్ నేర్చుకున్న దాంట్లో ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి అడ్రెస్ అనేది జనరేట్ అవుతుంది. సో, దీంట్లో ఏమంటారంటే అడ్రెస్ సీక్వెన్సర్ ఆర్ మైక్రో ప్రోగ్రామ్ సీక్వెన్సర్. సో, అడ్రెస్ సీక్వెన్సర్ నుంచి అడ్రెస్‌ని తీసుకొచ్చి కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్ అనే దాంట్లో పెడతాం. సో, సీఏఆర్. సీఆర్ అంటే ఏంటి? కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్. సీఆర్ అంటే ఏంటి? కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్. సో, కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్ అంటే మనం దీంట్లో అడ్రెస్ ఉంటుంది కదా! కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లో ఏం సేవ్ అవుతుంది? పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, ఆ ఇన్‌స్ట్రక్షన్ యొక్క అడ్రెస్. సో, సమ్ 4 జీరోస్ 0th ఇన్‌స్ట్రక్షన్ ఉందనుకోండి. ఈ అడ్రెస్ అనేది సీఏఆర్‌లో సేవ్ అవుతుంది. సో, సీఏఆర్ నుంచి కంట్రోల్ మెమరీకెళ్తుంది. సో, కంట్రోల్ మెమరీ ఏం చేస్తుంది? ఈ ఇన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన కంట్రోల్ సిగ్నల్స్ అన్నీ జనరేట్ చేసి ఎక్కడికి పంపుతుందంటే కంట్రోల్ డేటా రిజిస్టర్. దీంట్లో ఏముంటుంది? సీడీఆర్ అంటే కంట్రోల్ డేటా రిజిస్టర్ గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ డేటా రిజిస్టర్. సో, లోపల 000 ఇలా ఉందనుకోండి. సో, దాన్ని ఆ యొక్క డేటా ఈ కంట్రోల్ డేటా రిజిస్టర్‌లో ఉంటుందన్నమాట. సో, దీన్నే ఏమంటారంటే కంట్రోల్ వర్డ్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ వర్డ్. సో, దీంట్లో వర్డ్స్ ఉంటాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ మెమరీ అంటే అర్థమైంది కదా! కంట్రోల్ అడ్రెస్ అంటే ఈ అడ్రెస్ ఏదైతే ఇన్‌స్ట్రక్షన్ యొక్క అడ్రెస్ ఉందో, ఆ ఇన్‌స్ట్రక్షన్ అడ్రెస్. ఈ డేటా ఉంటుంది కదా! లోపల ఉన్న డేటా. సో, ఆ డేటా అంతా కూడా కంట్రోల్ డేటా రిజిస్టర్‌లో సేవ్ అవుతుంది. సో, కంట్రోల్ డేటా రిజిస్టర్ ఉంది కదా! సో, కంట్రోల్ డేటా రిజిస్టర్‌లో డేటా ఉంటుందని చెప్పాను. సో, సమ్ బిట్స్ ఆఫ్ డేటా ఉంటుంది. సో, ఆ డేటాతో పాటు ఏముంటాయంటే ఎగస్ట్రా బిట్స్ ఉంటాయి. ఏముంటాయి? సమ్ అడిషనల్ బిట్స్ ఉంటాయి. ఎందుకు అడిషనల్ బిట్స్ ఉంటాయి అంటే గనక, దీస్ అడిషనల్ బిట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్.
అర్థమైందా? దీస్ అడిషనల్ బిట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. సో ఇదేంటంటే సిపియు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసుకుంటుంది. ఇన్స్ట్రక్షన్‌లో ఏదైతే ఉందో ఎట్ ఎ టైమ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసేసుకుంటుంది. చేసేసుకుంటూ ఉంటేనే కొన్ని స్టేటస్ బిట్స్ ఉంటాయి. ఏంటంటే స్టేటస్ బిట్స్ అంటే ఓవర్‌ఫ్లో ఫ్లాగ్ అని, మనకి జీరో ఎర్త్ ఫ్లాగ్ అని, లేకపోతే గనక సైన్డ్ బిట్టు, పాజిటివ్ బిట్టు అలా సమ్ అడిషనల్ బిట్స్ ఉంటాయన్నమాట. సో, ఈ అడిషనల్ బిట్స్ దేనికి రెస్పాన్సిబుల్? మనకి ఇప్పుడు ఈ ఇన్‌స్ట్రక్షన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఒక ఇన్‌స్ట్రక్షన్‌లోకెళ్ళాలి కదా! సో, ఆ ఇన్‌స్ట్రక్షన్ జనరేషన్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఎవరు జనరేట్ చేస్తారు? సమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 4 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ తర్వాత చూద్దాం. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేటస్ బిట్స్, ద నెక్స్ట్ అడ్రెస్ సీక్వెన్సర్ అనేది నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ జనరేట్ చేస్తది. సో, నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏమవ్వచ్చు? నెక్స్ట్ ఇమ్మీడియేట్ ఇన్‌స్ట్రక్షన్ అవ్వచ్చు. సో, లేకపోతే గనక ఏదన్నా జంపింగ్ ఇన్‌స్ట్రక్షన్ అవ్వచ్చు. ఒక చోటకి జంప్ అవ్వాలి. లేకపోతే గనక ఏదైనా రొటీన్ దగ్గరికెళ్ళాలి. సో, అలా చాలా టైప్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా! సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఎవరు జనరేట్ చేస్తారంటే, ఈ సీడీఆర్‌లో ఎట్ ఎ టైమ్ 2 ప్రాసెస్ జరుగుతుంది. ఒకటి సీపీయూ ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆ పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్‌ని. ఇంకొకటేంటి నెక్స్ట్ అడ్రెస్‌ని జనరేట్ చేయడానికి ఆ స్టేటస్ బిట్స్‌ని ప్రాసెస్ చేస్తుంది. సో, ఎట్ ఎ టైమ్ 2 ప్రాసెస్‌ని జనరేట్ చేస్తుంది కాబట్టి, ఈ సీడీఆర్‌ని ఏమంటారంటే పైప్‌లైన్ రిజిస్టర్ అంటారు. సీడీఆర్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ పైప్‌లైన్ రిజిస్టర్. ఎందుకు పైప్‌లైన్ అంటే ఏంటంటే, మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు, ఇక్కడ మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమి ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఒకటి కరెంట్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంకొకటి ఏం చేస్తుంది? ఎట్ ఎ టైమ్‌లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్స్‌కి కావాల్సిన బిట్స్‌ని కూడా పంపుతుంది. సో, దీన్నే పైప్‌లైనర్ అని కూడా అంటారు. అర్థమైంది కదా! సో, ఈ 4 అర్థమైనయి కదా! సో, ఇప్పుడు జస్ట్ మనం ఏంటంటే కంట్రోల్ మెమరీ అంటే ఏంటి? సో, కంట్రోల్ మెమరీ ఈస్ లైక్ రోమ్. సో, ఈ రోమ్‌లో ఏముంటుంది? ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే సాఫ్ట్‌వేర్ ఇది. ఒక సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏం ప్రోగ్రాము? ప్రోగ్రామ్ రిలేటెడ్ టు జనరేట్ కంట్రోల్ సిగ్నల్స్. సో, కంట్రోల్ సిగ్నల్స్‌ని జనరేట్ చేయడానికి. యాడ్ ఉందనుకోండి. యాడ్‌కి సంబంధించిన కంట్రోల్ సిగ్నల్స్ అన్నీ ఆల్రెడీ స్టోర్ అయిపోయి ఉంటాయి దీంట్లో. దానికి కావాల్సిన కంట్రోల్ సిగ్నల్స్‌తో పాటు డేటాను కూడా పంపుతుందన్నమాట. సో, పంపిన తర్వాత అలా సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఇక్కడికి నెక్స్ట్ అడ్రెస్ రావాలి కదా! సో, అడ్రెస్ అనేది ఎలా కావాలంటే అలా రాదు. సో, ఇక్కడ బేస్డ్ ఆన్ సమ్ స్టేటస్ బిట్స్ ఉంటాయి. ఆ స్టేటస్ బిట్స్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ అడ్రెస్ అనేది వస్తుంది. సో, ఒక సమ్మరీ టైప్ చెప్పేస్తున్నాను చూడండి ఒకసారి. సో, చెప్పాను కదా! ద ఫంక్షన్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే మైక్రో ఆపరేషన్స్‌ని ఇనిషియేట్ చేయడానికి, అదే టైమింగ్ సిగ్నల్స్‌ని జనరేట్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 వేస్ హార్డ్‌వైర్డ్, మైక్రో ప్రోగ్రామ్డ్. సో, చెప్పాను కదా! విత్ ద హెల్ప్ ఆఫ్ హార్డ్‌వేర్ లాజిక్‌తో తీసుకుంటే గనక, హార్డ్‌వేరే చేస్తే గనక అప్పుడది హార్డ్‌వైర్డ్ కంట్రోల్ అవుతుంది. సో, దాని క్యారెక్టరిస్టిక్స్ కూడా చూసాం కదా! సో, నెక్స్ట్ దాని ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ వాడతారనేది కూడా చూసాం కదా! సో, నెక్స్ట్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్. సో, దీని క్యారెక్టరిస్టిక్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ ఈస్ లో. కొంచెం ఆపరేషన్ అనేది కొంచెం లోగా జరుగుతుందనమాట. సో, ఇది కీ క్యారెక్టరిస్టిక్. కాంప్లెక్సిటీ అనేది కొంచెం తక్కువ. కాస్ట్ కూడా చాలా తక్కువ. న్యూ ఇన్‌స్ట్రక్షన్స్‌ని యాడ్ చేసుకోవడానికి ఎక్కడ యాడ్ చేసుకుంటాం? ఆ మెమరీలో యాడ్ చేసుకుంటాం. సో, కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చనమాట. సో, మై కంట్రోల్ మెమరీలో ఏం సేవ్ అవుతుంది? కంట్రోల్ ఇన్ఫర్మేషన్ సేవ్ అవుతుంది. సో, కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్రోగ్రామ్, మైక్రో ప్రోగ్రామ్. అయి గుర్తుపెట్టుకోండి చాలు. సో, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇంటెల్ 8080, మోటోరోలా 6800, సిస్క్ సిపిఎస్. సో, కాంప్లెక్స్ ఇన్‌స్ట్రక్షన్ సెట్‌ని సిస్క్ అంటారు. సో, తర్వాత చూడొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ ఏంటి కంట్రోల్ వర్డ్ అంటే ఏంటి? మైక్రో ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? ఇయన్నీ చూసాం కదా! జస్ట్ ఇదిగో ఇది మనం చేసుకున్న డయాగ్రామ్. సో, ఎక్స్‌టర్నల్ ఇన్‌పుట్స్ కూడా ఉంటాయి కొన్ని. ఆ ఇన్‌పుట్స్‌ని కూడా బేస్ చేసుకుంటుందన్నమాట. నెక్స్ట్ అడ్రెస్‌ని జనరేట్ చేయడానికి. సో, దీన్ని నెక్స్ట్ అడ్రెస్ జనరేటర్ ఆర్ అడ్రెస్ సీక్వెన్సర్ ఆర్ మైక్రో ప్రోగ్రామ్ సీక్వెన్స్ అంటారు. ఇన్ని పేర్లున్నాయి. సో, కంట్రోల్ అడ్రెస్ రిజిస్టర్‌లో అడ్రెస్ స్టోర్ అవుతుంది.
సో, యాక్చువల్ ప్రోగ్రామ్ అంతా మెయిన్ ఇది హార్ట్ దీనికి. కంట్రోల్ యూనిట్ ఇది హార్ట్. యాక్చువల్ అంతా కూడా కంట్రోల్ మెమరీలో సేవ్ అవుతుంది. సో, కంట్రోల్ డేటా అనేది దాంతో పాటు ఇంకేముంటాయి? స్టేటస్ బిట్స్ అనేవి కూడా ఉంటాయి. సో, దాన్నేమంటారంటే పైప్‌లైన్ రన్ కూడా అంటారు. సో, అదే మనకి సీఏఆర్ కంట్రోల్ అడ్రస్‌ని స్పెసిఫై చేస్తుందని, డేటాని రీడ్ చేస్తుందని. సో, నెక్స్ట్ అడ్రస్ జనరేటర్‌ని ఏమంటారంటే మైక్రో ప్రోగ్రామ్ సీక్వెన్సర్ ఆర్ అడ్రస్ సీక్వెన్సర్ అని కూడా అంటారు. సో, దేనికి యూజ్ అవుతుంది? ఇదే మెయిన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ ద నెక్స్ట్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్ అడ్రస్. సో, ద లొకేషన్ ఆఫ్ నెక్స్ట్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్ మే బి నెక్స్ట్ ఇన్ సీక్వెన్స్. నెక్స్ట్‌దే అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. సో, కంప్యూటర్ విత్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్. ఏదైనా మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్‌తో ఉన్న కంప్యూటర్‌కి 2 మెమరీస్ ఉంటాయి. ఒకటి మెయిన్ మెమరీ, ఇంకొకటి కంట్రోల్ మెమరీ కూడా ఉంటుంది. సో, మైక్రో ప్రోగ్రామ్ కన్సిస్ట్స్ ఆఫ్ మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పాను కదా! ఒక ప్రోగ్రామ్‌లో ఏమేమి ఉంటాయో కంట్రోల్ సిగ్నల్స్‌ని జనరేట్ చేయడానికయ్యి. ఇదిగోండి. ద డేటా రిజిస్టర్ ఈస్ సమ్‌టైమ్స్ కాల్డ్ యాస్ పైప్‌లైన్ రిజిస్టర్. సో, ఇయన్నీ దేనికి ఉపయోగపడతాయంటే మైక్రో ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కొన్ని మైక్రో ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి. సో, ఏంటి మనకొక ఇన్‌స్ట్రక్షన్‌ని ప్రాసెస్ తెలుసు కదా! ఏదైనా పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్ ఉందనుకో, సో, ఆ ఇన్‌స్ట్రక్షన్‌కి మైక్రో ఆపరేషన్స్ ఏంటి? ఈ ఎఫెక్టివ్ అడ్రెస్‌ని కనుక్కోవాలి. ఫస్ట్ ఫెచ్ చేసుకోవాలి ఇన్‌స్ట్రక్షన్‌ని. సో, ఫెచ్ చేసుకున్న తర్వాత అది ఏ టైప్ ఆఫ్ అడ్రెస్సో తెలుసుకోవాలి. ఎవాల్యూట్ ద ఎఫెక్టివ్ అడ్రెస్. నెక్స్ట్ అడ్రెస్ అది ఇండైరెక్ట్ అడ్రెస్ అది తెలుసుకోవాలి. దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌కి పీసీ ఈజ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ 1 అని పెట్టుకుంటాం గదా! ఇదివరకు. సో, ఇయన్నీ ఏంటి మైక్రో ఆపరేషన్స్ అన్నమాట. ఒక ఇన్‌స్ట్రక్షన్‌కి ఇన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది. హ్మ్. సో, ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా! కంట్రోల్ మెమరీ అంటే ఏంటో అంతని. సో, కంట్రోల్ మెమరీలో టెంపరరీ రోమ్ అంటే ఏంటి? క్వెషన్ అడిగారు ఏంటంటే కంట్రోల్ మెమరీలో డేటా టెంపరరీయా? పర్మనెంటా? మీకు రోమ్‌లో డేటా టెంపరరీయా? పర్మనెంటా? రోమ్‌లో డేటా టెంపరరీయే. రోమ్ మెమరీ ఏంటి? వాలటైలా? నాన్ వాలటైలా? రోమ్‌లో మెమరీ వాలటైలా? నాన్ వాలటైలా? సో, రోమ్‌లో ఎప్పుడు కూడా టెంపరరీ స్టోరేజ్ కాదు. పర్మనెంట్ స్టోరేజే. పర్మనెంట్‌గా స్టోర్ అయిపోతుంది. రోమ్‌కి ఎగ్జాంపుల్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? రోమ్‌కి ఎగ్జాంపుల్ ఏంటి? ఒక కాలిక్యులేటర్ లాంటియి, లేకపోతే గనక ఒక పర్టిక్యులర్ మనకి మ్యానుఫ్యాక్చరర్స్ చేస్తారు. సీపీయూ ఆన్ అయిన వెంటనే మనకి పర్టిక్యులర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఒస్తాయి కదా! సో, అది ఎప్పుడు కూడా పర్మనెంట్ మెమరీ రోమ్. సో, కంట్రోల్ మెమరీ కూడా పర్మనెంట్‌గా డిజైన్ చేసేసి వచ్చేస్తుంది.